వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన గెస్ట్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఆయన వీరాభిమానులు నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. మీరు ఫిక్స్ అయ్యారు ఇంకా ఆయనలా ఉండాలి అని. పిచ్చు మాదలకి ఆ సాంగ్ రీక్రియేట్ చేయాలి జనాలు, ఇంకా అన్న గురించి ఇంకా తెలియాలని. తమ్ముడు, బద్రి, తొలి ప్రేమ, గుడుంబ శంకర్, మంచి వైబునే సాంగ్ ఏదైతే ఉంటాయో అన్నారు. నా ఛానల్ వచ్చేసి నేను ₹1,00,000 2 lakhs పెట్టుబడి పెట్టిన కొడుక రాని పేరు లేలే సాంగ్ తీసిన మేడం. పెట్టిన 1 dayకి 1 million వ్యూస్ వచ్చినాయి మేడం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. కానీ నాకెందుకు ఆయన కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. చెప్పాల్సింది ఏంటి మమ్మీ ఎవడీడు మీరెందుకున్నారండి? మీరెందుకున్నారండి? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చెప్పాల్సింది నోరు పడిపోయిందా? యాక్చువల్లీ నాది ఇన్స్టాగ్రామ్ పోయింది మేడం. ఎలా? ఎవరు రిపోర్ట్లు కొట్టినారు మేడం. అంటే మీ మీద కక్ష అంతా ఎవరు ఉంటుంది? అసలు చాలా బాధపడినా మేడం నేను. నిజంగా ఏడుపు కూడా వచ్చింది ఆ టైంలో నాకు. అది ఒరిజినల్ హీరేనా? మంది కౌడైతే కళ్ళారా నేను పోయి చూసినా. నిజంగా సొంతంగా డబ్బులు కూడా ఇస్తాడు మేడం. నిజం చెప్పండి మీరే. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న తప్ప. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన గెస్ట్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఆయన వీరాభిమానులు, భక్తులు, ఇంకా వీళ్ళు ఏం చేసినా కూడా ఆయన స్టైల్లోనే ఆయన పాటలు వింటూ ఆయన పాటలు రీక్రియేట్లు చేస్తూ, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలీదు, ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే మీరు చూస్తే ఇంకా మనం పవన్ కళ్యాణ్ని చూస్తున్నట్టే అనిపించేలా చేస్తున్నారు. నాకైతే అలా అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా అనేది ఇంటర్వ్యూ చూసి తెలుసుకోండి. సో లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే ఇద్దరికి. సారీ, యాక్చువల్లీ మీ పేర్లు కూడా అడగలేదు నేను. ఇంకా చాలా డేర్ ఉండాలి. ఈయనేంటి సేమ్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఎంత అలా చేసేస్తున్నాడు అని చెప్పి వెంటనే నేను లేట్ చేయకుండా మెసేజ్ చేస్తాను ఈయనకి. మీ పేరు ప్రతాప్. మీ పేరు మహాభాష. ఓకే. ఫస్ట్ నాకు క్యూరియాసిటీ ఆగట్లేదు అనమాట. మీ గురించి తెలుసుకోవాలి అనుకునే దానికన్నా ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు ఇష్టం? అంటే అందరికీ నార్మల్గా ఇష్టంగా ఉంటారు కానీ మరీ ఇంత అలా కష్టపడి చించేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి అంత రీక్రియేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. మీరు చేయడానికి కారణం? నాకు పవన్ అన్న డేర్ మాకు చాలా ఇష్టం. నాకు ఓకే. అంత డేరు, ఎవరిని లెక్క చేయకపోవడం, ముక్కుసూటితనం, ఆయన చూసేది ఏడ్చుకుని అయితే ధైర్యం అది. ఓకే. ఆ సాంగ్స్ కూడా అంత డేర్ ఎందుకు చేస్తున్నానంటే పవన్ అన్న ఇచ్చిన ధైర్యంతో చేస్తున్నాను. ఆ సాంగ్స్ ఏ సాంగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇందాక చేసినట్టు అనుభవం కానీ, చిట్టి నడుమ సాంగ్ కానీ, లేలే సాంగ్ కానీ. అది మీరేంటి మొత్తం అప్ టు బాటమ్ వరకు సేమ్ ఇంకా పవన్ కళ్యాణ్ లా లుక్స్, అంటే ఐ మీన్ లుక్స్ ఒకటి పక్కన పెడితే మీరు హెయిర్ స్టైల్, మీ బాడీ లాంగ్వేజ్, చేతులు ఊపే విధానం, మాట్లాడే విధానం అంతా అలా, అంటే ఎగ్జాక్ట్గా అలా ఎలా వచ్చేసింది? అది చిన్నప్పటి నుంచి ఉంది మేడం నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ చూస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ. మీరు ఇంటర్వ్యూలో కూడా అలా అంత లుక్స్ ఇవ్వకండి. నాకు నిజంగా ఏదో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు భయం వేసేస్తుంది ఇక్కడ. నేనే లుక్స్ మాట్లాడుతున్నాను అంతే. అంటే వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, ఆయనకి కొంచెం యాటిట్యూడ్ ఎలా 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 ఏదైతే ఉంటుందో అది మీరు చూపిస్తున్నారు నాకు ఇక్కడ. నేను ఈడ ఎట్లుంటానో బయట అట్లే ఉంటాను మేడం. దీంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. ఈడ ఎట్లుంటాను మీకు ఇంటర్వ్యూలో ఏదో యాక్టింగ్ చేసినట్టు కాదు కానీ నేను ఎట్లా బయట ఉంటాను, ఈడ ఎట్లే ఉంటాను, ఈడ ఎట్లా ఉంటాను, బయట అట్లే ఉంటాను అంతే. దాంట్లో డౌటే లేదు ఇంకా ఫిక్స్. ఓకే. అంటే మీరు ఫిక్స్ అయ్యారు ఇంకా ఆయనలా ఉండాలి అని? నేను మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి అంతే. నాకు పవన్ అంటే ఇష్టం, నా ఇష్టం అంతే. ఓకే. ఆయన కోసం ఏమన్నా చేస్తారు? ఏమైనా చేస్తాను. ఓకే. ఇది గుర్తుపెట్టుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకుని డైరెక్ట్ ఎప్పుడేం మాట్లాడండి ఉంది. ఓకే. కాదు, మీ గెటప్ చూస్తుంటే ఇప్పుడు ఇవి పవన్ కళ్యాణ్ స్టైల్? స్టైల్ మేడం. అదే అర్థమవుతుంది. ఓజీ అది
నేను ఈయన కోసం వేసుకొని వచ్చిన డ్రెస్ లేదంటే మీకోసం వేసుకుని వస్తే ఏం వేసుకొచ్చేవారు? నార్మల్ వేసుకొస్తుంది. నార్మల్ అంటే జీన్స్ ప్యాంట్ ఒకటి యాక్చువల్లీ అదే కొంచెం ఏదోలా పవన్ కళ్యాణ్ స్టైల్లోనే వచ్చేవారు కదా. లేదు మరి మామూలు సాదా బట్టలతో వచ్చినాయి. ఏందో ఇవి ఇవి అవి ఇవి సెట్ చేసుకొని స్టడీ వరకు వచ్చాడు. వద్దు వద్దు అని చెప్తున్నాను. నార్మల్గా ఈరోజు నేను ఇలా వేసుకొస్తున్నా కదా ప్రతాపన్న, నువ్వు కూడా కొద్దిగా అది తీసుకురా వేసుకొచ్చుకో అని చెప్పిన మేడం. ఓకే, ఇద్దరం బాగా కనపడతాము, ఒకే లుక్ ఉంటుంది, ఓజీ లుక్ ఉంటుంది అని ఉద్దేశంతో ప్రతాపన్నకు చెప్పిన. మీ గురించి బలవంతంగా వేసుకొచ్చారంట. నా కోసం వేసుకొచ్చినాడు. పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో కాదు. లేదు మేడం, అలా అనవద్దు. మీరు అదే అన్నారు. నేను అది కాదు మేడం అంటున్నది. ఆయన ఏదో వేసుకురమ్మన్నారు, వేసుకొచ్చాను. లేదంటే నార్మల్ గా వేసుకొచ్చాను. మనం బయట చెప్పాల్సిన అవసరం లేదు. గుండెల్లో లోదలో ఉంటే రీల్స్ చేయడం మానేయండి, రీల్స్ చేయడం మానేయండి. ఆయన ఎందుకు చేస్తున్నారు మీరు రీల్స్? నాకు అది నాకు పిచ్చి మాదం లెక్క ఆయన లెక్క సాంగ్ అయినా రీక్రియేట్ చేయాలి జనాలను, ఇంకా అన్న గురించి ఇంకా తెలియాలని, అన్న గురించి ఇంకా డెవలప్మెంట్ సాంగ్స్ మర్చిపోతుంటారు చాలా మంది. ఆ సాంగ్స్ మనం రీక్రియేట్ చేసి లేలే సాంగ్ మంచి వైబ్ ఉండే సాంగ్ ఏదైతే ఉంటాయో అన్నది పవన్ అన్నవి, ఆ సాంగ్ మళ్ళీ రీక్రియేట్ చేసి జనాలకి ఎవరెవరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కల్ట్ ఫ్యాన్స్ గారు ఇట్లా ఉంటారు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారే ఆయన ఒక హీరో అనేది కొంచెం జనాలు మర్చిపోవాలని చెప్పేసి దాన్ని కొంచెం అవాయిడ్ చేసి సినిమాలు చాలా తక్కువ చేస్తున్నారు ఇంతకు ముందుతో పోలిస్తే. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మీరేంటంటే ఆయన గుర్తు చేసేది, ఆయన సినిమాలు గుర్తు చేసేది నాకు అర్థం కాలేదు. ఆయన సినిమాలు చూస్తే నీకు ఏం చెప్పాలా నాకు అర్థం కాదు మేడం. ఇప్పుడు అప్పుడున్న జనరేషన్లో మేమైతే పవన్ అన్న సినిమాలు చూడలేదు కదా, అంత చిన్న వయసు ఉంటుంది మాకు అప్పుడు. తమ్ముడు, బద్రి, అవి ఉంటాయి కదా, తొలి ప్రేమ, ఇవి గుడుంబ శంకర్, అలాంటి టైంలో మా ఊహ తెలియని వయసు అది మాకు. ఆ వైబ్ ఎలా ఉంటుందో మాకు తెలీదు. జస్ట్ పెద్దగా అయిన తర్వాత వీడియో చూసినాము, పవన్ అన్న అభిమానిస్తున్నాం. అలా అప్పుడున్న వైబ్ ఎలా ఉన్నదో ఇప్పుడు చూడాలని మేము. ఓకే, అప్పట్లో ఆ వయ్యారి బొమ్మ సాంగ్ కానివ్వండి, లేలే సాంగ్ కానివ్వండి, చిట్టి నడుమునే సాంగ్ కానివ్వండి, వకీల్ సాబ్ సీన్ కూడా తీసినాము ప్రతాపన్న తోటి, ఇంటర్వ్యూల్ సీన్. ఈ వకీల్ సాబ్ అంటే మొన్న వచ్చింది మేడం. ఇది ఈ సాంగ్స్ అన్ని అప్పుడున్న జనరేషన్ కి ఎలా కనెక్ట్ అయ్యారో ఇప్పుడున్న జనరేషన్ ఎలా కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో మేము ఈ సాంగ్ తీస్తున్నాం. ఓకే, మీరు అనుకున్నంత, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే వచ్చిందా మరి? దేవుని దేవుళ్ళు వచ్చింది మేడం. కళ్యాణ్ సార్ చూస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా ఆశయము, మా సిద్ధాంతం ఒకటే, కళ్యాణ్ సార్ని కలవాలి. అది దేవుడు కల్పిస్తాడో లేదో తెలియదు. మా కష్టం అయితే, కష్టాలున్నా లాభాలున్నా, డబ్బులు పోయినా డబ్బులు వచ్చినా, కళ్యాణ్ అన్న సాంగ్స్ అయితే తీసేయడం అయితే మానేయం మేడం. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇలా మీరు? మేము సోమ్ పవన్ కళ్యాణ్ లాగా అంటే చాలా రోజులైంది మేడం. టిక్ టాక్ 7 సంవత్సరాల నుంచి పరిచయం. 7 సంవత్సరాల నుంచి ఇద్దరం పరిచయం ఉంది. పవన్ కళ్యాణ్ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి వీడియోస్, సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రీక్రియేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అవి ఎప్పటి నుంచి? 7 సంవత్సరాలు అయిందని చెప్తాను. 2 years అయింది. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసినాను, దాంట్లో సాంగ్లు తీయడం మొదలుపెట్టాను. ఫోన్ చేసినాడు భాష. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉంటారు, భక్తులు ఉంటారు. చిట్టి నడుమే సాంగ్ కొరియోగ్రాఫర్ ఎంపీ చరణ్ మీరు చూసి ఉంటారు, డాన్స్ కొరియోగ్రాఫర్. నేను ఒక షార్ట్ అది రీల్ చూసాను మీది, చూసినారా? సాంగ్ బాగా ఎడిట్ చేసినారు, బాగా టాలెంట్ పర్సన్. ఆయన సాంగ్ చేసినాడు ఆయన ఛానల్లో. భాష సాంగ్ లో ఇది వయ్యారు బాబు సాంగ్ చేసినాను. ఇద్దరు నాకు టార్గెట్ ఏంటంటే ఇద్దరు అందరూ కలిసిపోవాలనేది నా టార్గెట్ అంతే. ఓకే, నాకు అర్థమైంది. చాలా బాగా చేస్తున్నారు, నిజంగా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉండడం వేరు, భక్తులు ఉండడం వేరు. అంటే మీ లుక్స్ కి, మీ హైట్ కి, మీ పర్సనాలిటీకి ఆయన ప్రేమించడం వేరు, కానీ సేమ్ ఆయనకిలా చెయ్యాలనుకునే థాట్ ఎలా వచ్చింది? చెప్పినా మేడం, నాకు చిన్నప్పటి నుంచి మేడం నాకు అది. ఎవరన్నా మీకు ట్రై చేయనా చెప్పారా అలా ఉన్నావు నువ్వు సెట్ అవుతుంది అని? చెప్పినారు మేడం. నేను నడుచుకుంటా పోతున్నప్పుడల్లా ఎన్నికల నుంచి ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా వాడు అది ఇది అది అని చెప్తుంటారు. ఆయన ఎవరు పట్టించుకోలేం, కానీ నేను చెప్తుంటాను, వింటుంటాను. నాకే పవన్ అన్న ఆయన ఫిలిం చూసినప్పుడల్లా నా సొంత, మా ఇంట్లో మా తమ్ముడు మా అన్న చేసినట్టే ఉంటది కాబట్టి ఆయన ఇష్టం, ఆయన అట్లా చేస్తాడు. నా సొంత ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లా చేస్తుంటాడు పవన్ అన్న స్క్రీన్ మీద, అందుకు ఇష్టం. పొలిటికల్ డేకి వచ్చినాక ఇంకా ప్రాణం ఇచ్చేస్తాను ఆయన కోసం, గ్యారంటీ, దీంట్లో డౌటే లేదు. ఆయన కోసం ఎంతవరకైనా వెళ్తాం. అదేంటి సినిమాల్లో ఉన్నప్పుడు ప్రాణం ఇచ్చేవారు కదా? నేను అదే చెప్తున్నా, సినిమా నుంచి పిచ్చి అని చెప్తున్నాను. సినిమా నుంచి పిచ్చి, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ప్రాణం ఇచ్చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్నప్పుడు ఎవరా మీరు? అదే మేడం, అది అయిపోయిన తర్వాత ఇది నాకు ఏది
పవన్ అన్న పిచ్చ అభిమానానికి ఆ స్టైల్ ఆ మ్యానరిజం అది ఇది గెటప్ అది ఇది ఈ సినిమాల నుంచి వచ్చినాక పొలిటికల్స్ వచ్చినాక అది ఇంకా అన్న ధైర్యం ఇచ్చిందని చెప్పిన ఇందాక మీకు. ఎట్లా ధైర్యం ఇచ్చినాడు అంటే చెప్పినా ఆ కళ్ళు అది అంతేనండి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. అది మీరు ఎంత అడిగినా అంతే భాష కరెక్ట్. ఇది ఈ డైలాగ్ ఓకే. మీరు కూడా గబ్బర్ సింగ్ లో ఒక గబ్బర్ సింగ్ తీసినాము, తీసారు. మా ఛానల్ మొత్తం మేడం ఫైట్ సీన్స్ తీస్తుంటాము, కవర్ సాంగ్ చేస్తుంటాము, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఉంటాము. నేను ఒకటి ఆల్బమ్ సాంగ్ కూడా తీసిన బుజ్జి బుజ్జి మడదల అని. అవును, ఇప్పుడు మీరు వేరే టైప్ ఫోక్ సాంగ్స్ కూడా అవి చేశారు. అంటే వాటిలో ఎందులోనూ రాని పేరు పవన్ కళ్యాణ్ గారి రీక్రియేషన్ చేస్తే వచ్చిందా? సో అందుకని ఇది కంటిన్యూ చేస్తున్నారు. అలా నిజంగానే మేడం. నా ఛానల్ వచ్చేసి నేను 1,00,000 రూపాయలు 2 lakhs పెట్టుబడి పెట్టిన కూడా రాని పేరు, రాని సబ్స్క్రైబర్స్, రాని ఫాలోవర్స్ ఒక ప్రతాపన్న తీసుకొచ్చి లేలేస్ అని తీసిన మేడం. అసలు మేడం ఆ సాంగ్ షార్ట్ వీడియో పెట్టినాం మేడం, అసలు ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. పెట్టిన 1 dayకే 1 million వ్యూస్ వచ్చినాయి మేడం. అసలు షాక్, 1 dayకే షాక్ అయిపోయినాం. ఇదేందర ఇది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలే, డబ్బులు ఖర్చు పెట్టలే. డబ్బులు పెట్టిన వీడియోస్ కూడా రావు మేడం ఇన్ని వ్యూస్. మనం ఏమి చేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టి రేపు పెద్ద వ్యూస్ వస్తారని బ్యానర్స్ వేపించి స్టిక్కర్స్ కట్టించి పెద్ద పబ్లిసిటీ ఎక్కువ చేస్తాం అనమాట బయట మన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. కానీ మనం చేసే ఈ కవర్ సాంగ్స్కి పబ్లిసిటీ ఎక్కువ చేయము. మహా అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేస్తాము, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాము అంతే. ఏ డబ్బులు పెట్టినా కానీ డబ్బులు పెట్టిన వీడియోస్కి రాని ఆనందం ఒక లేలే సాంగ్ వచ్చింది మేడం నాకు. ఓకే. ప్రతాప్ అన్న ఇదే నిజం చెప్తున్నాను మేడం. ఫోన్ చేసినాడు, భాష ఇట్లా సాంగ్ చేద్దాం, ఛానల్ ఆగిపోతుంది నీది అని చెప్తా ఉంటే, అన్న నిజం అన్న, ఇంకా పాత రోజుల్ని గుర్తు తెప్పియాలి మనం ఖచ్చితంగా గుర్తు తెప్పియాలి. లేలే సాంగ్ అంటే ఏందో చూపించాలి జనాలు. కానీ ఇద్దరం కలిసి సాంగ్ చేసినాం మేడం. డిఓపి నేను చేసిన, కొరియోగ్రాఫర్ అయినా మేడం, హీరో అయినా కొరియోగ్రాఫర్ అయినా. ఆయనకు ఒకరు కొరియోగ్రఫీ చేయాల్సిన అవసరమే లేదు. టేక్స్ కూడా తీసుకోరా? ఆ టేక్ తీసుకుంటాడు మేడం. అయితే ఆ టేక్ ఎందుకు తీసుకుంటాడంటే ఎడిటింగ్ టైంలో అవసరం వస్తుంది, అది సేఫ్ అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ టేక్ పర్ఫెక్ట్ మేడం, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. కావాలని 3 టేకులు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే సేఫ్. పొరపాటున ఫస్ట్ టేక్లో ఎక్స్ప్రెషన్స్ రాకపోతే థర్డ్ టేక్ అన్నా సెకండ్ టేక్ అన్నా ఏదో ఒక టేక్లో నా ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా నేను నా మేనేజర్ చూపించుంటానని ఖచ్చితంగా మళ్ళీ టేక్ తీసుకుంటాడు వచ్చిన కూడా. అది ఎందుకంటే ఎడిటింగ్ లో సేఫ్ అవుతుందని అలా చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోవాలి మనం అంతే. చాలా మంచోడు మేడం, మంచోడు కాబట్టి 7 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది మేడం. అదే నాకెందుకు ఆయన కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది చెప్పాల్సిన మీరెందుకు ఉన్నారండి? ఆ యాటిట్యూడ్ ఉంటే నేను చేసే పని ఏం తెలుసా? చెప్పండి. ప్రమోషన్ చేయొచ్చు. చెప్పండి, నాకున్న ఫాలోవర్స్ కి ప్రమోషన్ చేయొచ్చు అన్న, అది అన్న ఇది అన్న దాని ఏదన్నా డబ్బులు ఇస్తా దాన్ని చేయొచ్చు. ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు మీరు? ఒక్క ప్రమోషన్ చేసిన భాష, ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. కావాల్సింది చూసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్ లో నేను చేసే పనికి నాకు ఎందుకు యాటిట్యూడ్ ఉంటుంది నాకు? మీకు ఎలా ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీ టైం అంతా నాకు అర్థమైంది. ఇంకా అందుకే నేను ఏం దాని గురించి మాట్లాడలేదు. మీ టైం అంతా ఇలా రీక్రియేషన్లకి ఇలా వీడియోస్ కి పెట్టేస్తే ఫైనాన్షియల్ గా ఎలా? మ్యారేజ్ అయిందా మీకు? నాకు మ్యారేజ్ అయింది మేడం, అన్మ్యారీడ్. మీరు చేసుకోరా ఏంటి? ఎప్పుడు వస్తుంది పట్టుదల, నేను అనుకునే సాధించే వరకు లేదు ఇప్పుడే. అంటే మాకు ఒక వర్క్ ఉంది మేడం మాకంటూ. మేము దీని మీదనే ఏం లేదు, ఒక ప్రొఫెషనల్ ఉంది, ఒక షాప్ ఉంది నాకు. అన్న కూడా ఒక పని చేస్తాడు. నేను ఒక హార్డ్వేర్ షాప్ ఉంది మేడం నాకు, మా ఆలగడ్డలో. మాది ఆలగడ్డ అనమాట. ఆలగడ్డలో కంప్యూటర్ షాప్ పెట్టుకొని కంప్యూటర్స్, ల్యాప్టాప్, ప్రింటర్స్ అట్లా సర్వీస్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా నెలకు ఒక 2-3 days యూట్యూబ్కి కేటాయిస్తాం మేడం ఖచ్చితంగా. 2-3 days లో అదంతా అయిపోతుంది మేడం అంతే. ఆ 2-3 days ఫుటేజ్ని 1 month వాడతాం మేడం దాన్ని నేను. అది మా టాలెంట్. రీల్స్ అయితే డైలీ తీస్తాం మేడం. పవన్ అన్న రీల్స్ అయితే డైలీ తీస్తా ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ నాది ఇన్స్టాగ్రామ్ పోయింది మేడం అదృష్టవశాత్తు. ఎలా? ఎవరు రిపోర్ట్లు కొట్టినారు మేడం. అంటే మీ మీద కక్ష ఉంటుంది. అసలు చాలా బాధపడినా మేడం నేను, నిజంగా ఏడుపు కూడా వచ్చింది ఆ టైంలో నాకు. 25K ఫాలోవర్స్ మేడం. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నా మంచి కొరకు జరిగిందో తెలియదు మేడం. అది
ఇన్స్టాగ్రామ్ పోయింది. టాలెంట్ మీదే కదండి, మీదే ఫేస్, మీ క్రియేషన్, అందుకే మేడం. టాలెంట్ మళ్ళీ క్రియేట్ చేస్తే ఎంత రారా? ఆ నమ్మకంతోనే మేడం నేను ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా పోయిందన్న అంటే భయపడొద్దు భాష, మన నిన్ను గుర్తుపట్టినోడు ఖచ్చితంగా మళ్ళీ ఫాలో కొడతారు, ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా నీకు ఫాలోవర్స్ వస్తారు, నీ టాలెంట్ ఏదో జనాలు తెలుసు అని ప్రతాప్ అన్న సపోర్ట్ చేసి ప్రోత్సహించినాడు మేడం నాకు. ఓకే, దాని ద్వారా 2 monthsకి జస్ట్ 2 months అంత మోటివేషన్ ఇస్తారా ఈయన? లేదు మేడం, ఖచ్చితంగా ఇస్తాడు మేడం. అంటే ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు. అలా ఏం లేదు మేడం. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? ఇంటర్. తర్వాత ఎందుకు అది ఎందుకు చదువుకో, నాకు ఇంట్రెస్ట్ రాలేదు అసలు, పోయింది అది ఏదో కొంచెం అనివార్య కారణంలో పోయినాయి. ఓకే ఓకే, అది ఒరిజినల్ హీరేనా? గట్టి అట్లా అడుగుతాను, నాకు ముందే తెలుసు, నాకు నేను చెప్పినా నాకు ముందే చూసుకోండి అని, నేను క్రీమ్ పట్టించుకుంటాను అని చెప్పినా లేదా మీకు ఫస్ట్లో చెప్పినా కదండి మీకు, ఒరిజినల్ హెయిర్ అయింది క్రీమ్ పట్టించుకొని చేసుకుంటాను నేను ఒక్కని. ఇంక ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టంతో ఏమైనా చేస్తారు, ఆయన ఏం చేస్తే అది మీరు పొలిటికల్ ఉంటే పొలిటికల్ గా చేస్తారు, కాదు కూడా సినిమాలు అంటే సినిమాల గురించి చేస్తారు. ఇప్పుడు కామెంట్లు ఏమొస్తాయంటే ఆయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు, నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటావు అంటారు, చేసుకుంటారా? ఇప్పుడు ఆయనది కుదరలే, ఆయనే చెప్పినాడు, నాకు కుదరలేరా బాబు, నాకు అట్లా జరిగింది, ఆ భగవంతుడు చేసుకుంటారా ఏంటి? ఏమంటే వాళ్ళకి కుదరలే, నాకు కుదరలే, కావలిస్తే మీరు కూడా చేసుకుంటారు, మీరు ముగ్గురు పెట్టుకోండి, ముగ్గురు అంటున్నారే, మీరు ఏమైంది తెలియకుండా 30 మంది మెయింటైన్ చేస్తున్నారు, మీరు అన్ని బయటకి తీసుకొద్దున్నా బయటకు మీకు అని చెప్పినాడు కదా సార్ ఇంతకుముందు, చెప్పినాడు కదండి అదే ఇంకొకసారి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసు కొడతాను ఒక్కొక్క వైసీపీ గుండాగడని ఇంతకుముందుకే చెప్పినాడు అమ్మ, అంతే కదండి. అది దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇంటర్వ్యూ చేసినప్పుడు పవన్ ఉన్నది, ఎందుకంటే ఇంటర్వ్యూ పవన్ ఉన్నది గురించి కాబట్టి ఇది కొంచెం చూసుకోండి. భయపడుతున్నారా? భయపడుతున్నా, మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఆడియన్స్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హేటర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా పెడతారు, మీరు అనే దాన్ని బట్టి ఇప్పుడు నాకు సమాధానం చెప్పారు, వాళ్ళు చెప్తారా? చెప్తారు. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్తా చెప్పండి. వాళ్ళు కామెంట్లు ఏదైనా పెట్టుకోండి, బ్యాడ్ కామెంట్ పెట్టాక నేనేం బ్యాడ్ ఏం మాట్లాడలే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫోను, వాళ్ళు ఇష్టం కామెంట్ పెట్టుకుంటారు, గుడ్ కామెంట్ పెడుతుంటారు, బ్యాడ్ కామెంట్ పెడుతుంటారు, ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. నన్ను పోయినా నేను పెద్ద పట్టించుకోను, పొంగిపోను, నన్ను తిట్టినా ఓకే నేనేం పెద్ద ఫీలింగ్ కాను. ఇప్పుడు ఈ మాట అన్నాడు కాబట్టి మీకు హట్ అయిపోయారు మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట చాలా డొనేషన్ చేస్తూ, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకుంటూ చాలా సేవలు చేస్తున్నారు, అలా మీరు ఏమైనా చేశారా? చేస్తాను అని చెప్తాను. చిన్నవి కూడా ప్రెసెంట్ ఏం చేయలేదా? 2 years నుంచి మీరు మొదలు పెట్టారు కదా, మీరు చెప్పండి ఆన్సర్. 2 years నుంచి మీరు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ వి. ఆయన ఏం చేస్తే మాకు చేయడం ఇష్టం, చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయనకి డబ్బులు వస్తాయి కాబట్టి అది తీసుకొని పోయి కాస్త కూస్తో వాళ్ళ పిల్లలకు ఏదో పెట్టుకొని మొత్తం జనాలకు ఇచ్చినాడు కాబట్టి ఇంతమంది కౌలు రైతులకి ఎంత మందికి ఇచ్చినాడు, 1,00,000 మంది కౌలు రైతులకి కళ్ళారా నేను పోయి చూసినా, నిజంగా అంటే ఆడ జనాల్లో చూసినా కదా. సొంతంగా డబ్బులు ఎవడిస్తాడు మేడం, నిజంగా చెప్పండి మీరే, ఎవడిస్తాడు సొంతంగా? వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న తప్ప, సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక పొలిటికల్ గా కానీ పవన్ అన్న తప్ప ఎవరు చేయలేరు, దాంట్లో దీనిలో డౌటే లేదు. మీరు అందరు హీరోల అభిమానమే నేను చెప్తున్నా, ఎందుకంటే నేను పవన్ అన్న చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు, అంతే, దాని వరకే. థ్యాంక్ యూ. నేను అడిగిన క్వశ్చన్ ఏంటండి మమ్మల్ని, పవన్ కళ్యాణ్ అవి చేసి మాకు తెలిసిందే, మళ్ళీ మీరు మాకు చెప్పారు, ఆయనలో మీరు ఏం చేశారు? చేస్తాం మేడం, ఇప్పుడే కాదు కాబట్టి, ఇప్పుడు ఏదైనా రీచ్ చిన్న అవుతుంటే ఖచ్చితంగా చేసుకుంటా పోతాం, దీంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. మాట్లాడదాం, చెప్పండి. యాక్చువల్లీ ఆలగడ్డ కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్లేస్ లో సద్భావన ఫౌండేషన్ ఒకటి ఉండేది మేడం. ఓకే, సద్భావన ఫౌండేషన్ అంటే నేను ఒక ఫౌండేషన్ పెట్టి ఉంటే తెలుసు ప్రతాపన్న గారు ఏమన్నా, ఆ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి చాలా మంది హెల్ప్ చేసిన మేడం నేను. ఓకే, కావాలంటే మీకు యూట్యూబ్ లో చూపిస్తాను ఆ వీడియోస్, దాంట్లో ఆ ఇన్స్పిరేషన్ కూడా పవన్ అన్ననే. ఓకే, మనం ఎందుకు చేయలేము, మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండి పరిస్థితుల్లో ఉండి మాట పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనసుకి మానసిక ఆనందాన్ని ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడనిస్తుంది. కానీ మనిషి స్వార్థంగా ఏం పని చేయడు, ఎందుకో తెలుసా? తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకొత్త కొలిసారో మనకు తెలియదు, అవన్నీ మర్చిపోయాం మనం.
మనము ఎంతో కొంత చేయాలి సమాజం కోసం. మనం మన దగ్గర ఉన్న డబ్బుని అంతా ఖర్చు పెట్టకపోయినా సమాజంలో ఉన్నందుకు ఎంతో కొంత ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో ఈ మాట ఇన్స్పైర్ అయ్యి పవన్ అన్న చెప్పిన ఈ మాటకు నేను సద్భావన ఫౌండేషన్ పెట్టినా మేడం. ఓకే. ఒక 30 ఫ్యామిలీస్కి హెల్ప్ చేసి ఉంటాను నేను. అంటే ఏ విధంగా? ఫౌండేషన్ పెట్టి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, అది నేను ఒక్కరిని డబ్బులు పెట్టలేదు మేడం దానికి. ఓకే. నేను ఒక సమస్య కాడికి పోతాము, ఒక 4 ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక వీడియో తీస్తాం, ఫలానా ఇబ్బంది ఉంది, వాళ్ళకు మనం హెల్ప్ చేద్దామని నా వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్ పెట్టి వాళ్ళకు తోచినంత 50 కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, వాళ్ళకి తోచినంత డబ్బులు వాళ్ళు కొట్టింటారు. అంత డబ్బులు తీసుకొని నేను సరుకులు తీసుకొని, బియ్యం ప్యాకెట్లు తీసుకొని మొత్తం చేసి హెల్ప్ చేస్తాను మేడం. మేము ఆ ఇన్స్పిరేషన్ కూడా పవన్ అన్ననే. ఓకే. మీరు ఆ మాట చెప్పినారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే చెప్పండి మేడం. మీరే అన్నారు నేను నా సొంత డబ్బులేం కాదు, అందరి డబ్బులు, అందరి డబ్బులు అని చెప్పి. మీరు అసలు ఇలా రీల్స్ చేయడానికి కారణం, వేరే వేరే హీరోలతో కూడా మీరు చేయొచ్చు, వేరే హీరోని రీక్రియేట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన అందరికీ మంచి హెల్ప్ చేస్తాడు తెలుసు. ఇలాంటి ఆయన్ని పెట్టుకుని ఈయనకిలా మనం రీల్స్ చేస్తే ఈజీగా జనాల్లోకి వెళ్ళొచ్చు, ఈజీగా మన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవచ్చు అనే ఆ రీజన్ తో ఈ మధ్య చాలా మంది జూనియర్ స్టార్స్ అని చెప్పి, జూనియర్ స్టార్ హీరోయిన్స్, స్టార్ హీరోస్ చాలా మంది పెట్టేసుకుంటున్నారు. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ చిరంజీవి, లైక్ ఇలా. సో అలా ఇప్పుడు మీరు పెట్టుకోకపోయినా మీరు చేసే రీల్స్ అన్ని, మీరే ఇందాక ఓపెన్ గా ఒక మాట చెప్పారు, నేను చాలా రకాలుగా యూట్యూబ్ లో చాలా కంటెంట్ ని ట్రై చేశాను, బట్ ఏ కంటెంట్ కి రాని పేరు, ఫాలోయింగ్, వ్యూవర్షిప్ ఈయన పెట్టుకుని పవన్ కళ్యాణ్ చేసినప్పుడు వచ్చింది. అందుకు నేను కంటిన్యూగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ చేస్తాను అన్నా. అవునవును మేడం. అంతే, అంత ముందు కూడా పవన్ అన్న చేసినాము, పవన్ అన్న చేసినా రాజకీయాల్లో రాకుండా ఓడం పాలైనప్పుడే ఆయన అంత ముందుకే చేసినాం మేము వీడియోలు మేడం. అంత ముందుకే చేసినాం మేము వీడియోలు. 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను పాలిటిక్స్ గురించి అసలు మాట్లాడలేదు. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కి ముందే ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకుంటే, వాడుకుంటే, వీడియోస్ తీస్తే స్పీడ్ గా అని అలాగేం లేదు మేడం. నేను దయచేసి ఇప్పుడే కాదు మేడం, పొలిటికల్ పరంగా కాదు, అంతకు ముందుకే నేనేం చెప్తున్నానంటే భాష, నేను అంతకు ముందుకే తీసిన పవన్ వీడియోస్ అని చెప్తున్నాను నేను. ఆయన ఓటమి బాల అయినప్పుడే తీసిన ఆయన వీడియో, నేను ఇప్పుడే కొత్త ఏం కాదమ్మా. చాలా కామెంట్స్ మీకు వచ్చి ఉంటాయి, ఈయన ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది, తల్లి అమ్మ తల్లి అని అంటున్నారు. నువ్వా పవన్ కళ్యాణ్ పరువు తెస్తున్నా అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి. దానికి ఏ సమాధానం చెప్తారు? వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎన్నిక వాళ్ళే ఇచ్చినోడు అన్న నమస్తే అన్న బాగున్నా థ్యాంక్ యూ అని అంటారు. వాళ్ళే పెట్టిన వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళే నమస్తే అన్న బాగున్నా అదే అన్న ఇదన్నా అని చెప్తుంటారు. అన్ని చూస్తుంటారు అన్ని. కాకపోతే ఎంత మన వాళ్ళే బ్యాడ్ కామెంట్ పెట్టినా మనం ఏం చేయాల్సిన అవసరం లే, గుడ్ కామెంట్ పెట్టినా ఏం మనం ఏం చేయాల్సిన అవసరం లే. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఇలా రీక్రియేషన్ చేసుకుంటే ఏం ఆశిస్తున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రీక్రియేషన్ చేసుకుంటున్నా మేడం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకున్నాం. పవన్ అన్నది ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటా పోయి ఒక్క వీడియోనన్నా పవన్ అన్న చూడకపోతాడు మా వీడియో. ఓకేనా మేడం? అర్థమవుతుందా మీది? పవన్ అన్న ఒక వీడియోనో చూడకపోతాం మాది చూసి ఒక ఫోటో చాలా, ఏం అర్థం కాదు, చచ్చిపోయినా ఒకటే మేడం. ఇంకా సేమ్ మొన్న జూనియర్ చిరంజీవి అని చెప్పేసి చిరంజీవి గారిని ఆయన ఈ వీడియోలు చేసి చిరంజీవి గారిని కలిశారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఆయన అలా వీడియోస్ చేస్తూ రీక్రియేషన్ చేస్తూ ఏం ఆశిస్తున్నారు? పవన్ అన్న గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడినా, బ్యాడ్ గా మాట్లాడినా అవన్నీ ఎవరిని విడిచిపెట్టాము. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను చెప్పేది మేడం, ఫస్ట్ యాటికైనా సిద్ధమే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. గుడ్డలు కూడా తీసుకొట్టి కొడతాం, గ్యారంటీ కొట్టిస్తాం కాదు కొడతాం. పవన్ గురించి ఎవరన్నా నెగిటివ్ మాట్లాడినా మీరు ఇంటర్వ్యూలో మీరు ఆడన పెట్టుకోండి, ఆడన దీన్ని చేసుకోండి, మీరు లేకపోతే ఈడ్చకుండా బాధలు మాకేం లే. కానీ పవన్ గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే అంతే, ఎందుకంటే ఆయన ముందుండే అభిమానంతో చెప్తున్నాం మేము మేడం. ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు? నాకైతే పవన్ అన్న ఇచ్చిన ధైర్యం ఎక్కడి నుంచి ఇచ్చినాడంటే స్పీచ్ నుంచి ఇచ్చినాడు. సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, నేనంతా కడిపి ఒక పిడికిలంత మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండా ఎక్కున్నంత పొగరుంది అని చెప్పినాడు. అదే ధైర్యంతో ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాడు, అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు.
నాకు అర్థం కాదు ఏంటంటే మీరు ఎన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యంగా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే అది ఇది అని చెప్పేసి. ఆయన ఎక్కడో ఉన్నారు, కనీసం మీ రీల్స్ ఆయన చూసారో లేదో తెలియదు. చూసారని అనుకుంటున్నారా? చూడలేదు అనుకున్నాను, చూడలేదేమో అనుకున్నాను, చూడలేదని అనుకుంటున్నారు. అసలు ఇంకేంటండి ఆయన గురించి అంతలా ఎక్కడో ఉన్న ఆయన గురించి మీరు ఇక్కడ ఇంత అలాగా ఎవరెవరితోనో ఎవరో ఏదో అంటే వాళ్ళతో కొట్లాడుకోవడం ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఎవరితో కొట్లాడుతుంది? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదని అంటే వాళ్ళని గుడ్డలు ఉడదీసి సంథింగ్ ఏదేదో మీరే మీ లాంగ్వేజ్ లేదో అన్నారు. ఆయన తిడితే మా ముందుకు వచ్చి ఒకవేళ దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా యూట్యూబ్ లో మీరనే వాళ్ళు ఉన్నారనే విషయం ఆయనకు తెలుసో లేదో తెలీదు. ఆయన ఎక్కడో జనాల కోసం పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయి ఉన్నారు. ఇంకా మీరు ఆయన మొన్ననే చెప్పినాడు కదండి, ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను ఇక్కడ స్టేజ్ లో అంటే అక్కడ నువ్వు ఉన్నావు అని నేను మాట్లాడుతుండేది అని చెప్పినాడు ఆయన. చెప్పినాడు మేడం. నువ్వంటే నువ్వా? సరే నేనే అక్కడ నువ్వు ఉన్నావు అంటే ఇక్కడ నేనున్నా అని చెప్పినాడు. అది చాలదు కదా మేడం, అదొకటి చాలు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మేడం. ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రీక్రియేట్ చేయడం లేదు కదా. అచ్చు మేనరిజాన్ని, ఆ యాటిట్యూడ్ ని, ఆ స్వాగ్ ని ఎవరు క్యాచ్ చేయలేరు, మ్యాచ్ చేయలేరు కదా. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు మేడం సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పవన్ అన్న మేనరిజాన్ని, ఆ స్వాగ్ ని మ్యాచ్ చేసి క్యాచ్ చేసి ఒక వీడియో పెట్టమనండి మేడం. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మీరే కెమెరా ముందు చూసి ఆ ఛాలెంజ్ చేయండి మీరు ఇద్దరు కలిసి. నేను వ్యూవర్స్ కి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెయ్యగలరు అని అనుకున్నప్పుడు వీళ్ళకి ఛాలెంజ్ గా పవన్ కళ్యాణ్ లాగా ఆ స్వాగ్ లో మీరు చేసి ఖచ్చితంగా పెడతారు అనుకున్నా వీళ్ళని ట్యాగ్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి. నేను చెప్తున్నాను, నేను అట్లా చెప్తున్నాను, మీరు చెప్పారు. ఒక నిమిషం తప్పుకో, మీరు ఆ ఉద్దేశం మాట్లాడుతుండే తోపులు ఉన్నారు చెప్తున్నా, నాకంటే పెద్ద తోపులు ఉన్నారు. నేను ఇంత చిన్న ఘోరంతా దాంట్లో డౌట్ లేదు. కాకపోతే నేను బయటకు వస్తున్నాను, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ కారణం ఏముందో, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, లేకపోతే ఏమైనా మిగతా వాళ్ళ కుటుంబాలు ఏమైనా గొడవలైనా ఎవరికేం తెలుస్తుంది. నాదేముందిలే కానీ అయితే బయటకు వచ్చినాను, సోషల్ మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకు కూడా నాకంటే తోపులు ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే నాకంటే బాగా చేస్తున్నారు, వాళ్ళు బయటికి రారు, వాళ్ళ కారణాలు వాళ్ళ అది ఉంటుంది మేడం. మీరు ఈయన ఏదో అట్లా చేయలేరు, ఆయన కరెక్ట్ చెప్పినట్టు ఇంకా చెప్పలే. కానీ ఆయనకి మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, అభిమానం, ఇష్టం నేను లేకపోయినా అదే మాట చెప్తాను. నాకు బాగా నచ్చింది. కానీ బయటికి ఇప్పుడు నాకు అర్థం కాదు, మీ ఇద్దరు ఒకటే ఊరా? లేదు మేడం, ఒకటే ఊరు కాదు. ఆలగడ్డ డోన్ ఓబులాపురం. ఆలగడ్డలో ఓబులంపల్లి, డోన్ లో ఓబులాపురం. మేడం ఒక్క నిమిషం, ఓబులాపురం జాయిన్ అయిపోయింది మేడం ఒకసారి. ఓబులాపురం అందరికి హాయ్. ఆలగడ్డ కూడా అయిపోయింది మేడం. ఆలగడ్డ వాళ్ళందరికీ కూడా నమస్తే, హాయ్. ఓకే, ఏంటి మీ ఊరి పేరు చెప్తుంటే అంత ఆనందం? అంటే యూట్యూబ్ ఛానల్ పేరు ఆలగడ్డ కుర్రాళ్ళు మేడం. అవును, ఆలగడ్డ కుర్రోళ్ళు అంటే మీరు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారా? వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? అట్లానేం లేదు, అందరూ ఉన్నారు, అందరు కలిసి చేస్తున్నాం మేడం యూట్యూబ్ ఛానల్ ని. ఓకే, నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు అన్ని పర్ఫెక్ట్ గా ఇంకా చిన్నప్పటి నుంచి ఆయన స్వాగ్ మెయింటైన్ చేయడం ఎలా చేస్తున్నారు కదా, అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంకొంచెం బాడీ బిల్డ్ చేసుకోవడం అలా ఇప్పుడు ట్రై చేయలేదా మీరు? బాడీ కొంచెం ఆయనకిలా బాడీ బిల్డ్ చేసుకోవాలి. ఆయన అప్పట్లో ఎట్లా ఉండేవాడు అట్లా అదే సేమ్ ఎంత పక్కగా ఉండేవారా ఆయన? జర్నీ టైంలో అలా ఉన్నాను మేడం. ఓకే, తర్వాత మారారు కదా మరి. మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తే నేను చేసుకుంటూ వెళ్తానన్నారు. ఇప్పుడు ఆయనకి 30, ఇప్పుడు 52 అబౌట్ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు నాకు ఏజ్ రావాలంటే ఇప్పుడు ఎట్లయితుంది మేడం? అంతే కదా అంతే కదా భాష. ఇప్పుడు ఆయనకి 35, 52, నాకు ఇప్పుడు ఎంత సేమ్. మరి ఆయన ఇప్పుడు గతంలో ఆయన ఏజ్ ఎంతో తెలియదు, చాలా తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలన్నీ మీరు రిక్రియేట్ చేస్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడున్న బాడీ లాంగ్వేజ్ కి మనం చేయలేదు కదా మేడం. మీ గురించి చెప్పండి అసలు ఏంటి? ఒక స్థాయికి వెళ్దాము, ఒక పేరు తెచ్చుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారు. మీకు ఫస్ట్ గుడుంబ శంకర్ ఆ వీడియో నుంచేనా? మీకు లేలే సాంగ్ మేడం, లేలే సాంగ్. ఆ సాంగ్ క్రెడిట్స్ మొత్తం మీవేనా? ఇంకెవరు లేరు. అదే ఎన్నికల పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళు చేసినారు, హార్డ్ వర్క్ చేసింది మేము ఇద్దరం మేడం పక్కన కూర్చొని. అది ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మొబైల్ ఎడిటింగ్ చేసినాం మేడం, అది ఫోన్ లో క్యాప్ కట్ లో. అసలు ఎలా ఫుల్ సాంగ్ అంటే ఇప్పుడు అందరూ క్రియేటర్స్ ఉన్నారు కానీ రీల్ వరకు ఒక 1 minute
30 seconds వరకు చేస్తున్నారు. మీరు ఒక సాంగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ గా చెప్పాలి. అవుట్ఫిట్స్ ఎక్కడ దొరుకుతాయండి మీకు? చాలా కష్టపడతారు మేడం కాస్ట్యూమ్స్ కోసం. అంటే ఎలా, ఎక్కడ నుంచి తెస్తారు? ఒకటి మణికొండ, ఒకటి కోకాపేట, ఇంకొకటి ఇది బంజారా హిల్స్. చూసుకుంటూ ఉంటాడు కాస్ట్యూమ్స్. మీరు ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తారు అవుట్ఫిట్ కోసం? లేదు, ఆడ షాప్ లో ఏదైనా కనుక అట్లా కనిపిస్తుంది అంటే ఆడే తీసుకుంటా అంతే. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటది కదా మేడం, పోతా ఉంటాడు ఏడో ఒకసారి ఒక షాప్ కనపడింది అనుకోండి, అలాంటిది కనపడితే ఇంకా వెంటనే తీసేసుకుంటాడు అనమాట. సాంగ్ అవసరం వస్తుంది, మనం ఫ్యూచర్ లో సాంగ్ చేసే అనమాట. ఓకే, ముందే ప్రిపేర్డ్ గా పెట్టుకొని ఉంటాడు. వచ్చేసి నెక్స్ట్ కిల్లి కిల్లి సాంగ్ ఒకటి ఉంటది, అంతే బస్ అదేనా? కిల్లి కిల్లినా? కిల్లి కిల్లి అది ఎంపీ చరణ్ ఇందాక ఫేవరెట్ సాంగ్. అది ఫేవరెట్ సాంగ్ మీకు మేడం. అది ఇది గబ్బర్ సింగ్ అనే సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఎంపీ చరణ్ చేసేసారా, చేయబోతున్నారా? ఆల్రెడీ 50 మంది కావాలని చెప్పి ఎంపీ చరణ్ మీరు ఆల్రెడీ చూసింటారు తెలుసు మేడం. మీరు డాన్స్ కొరియోగ్రాఫర్ చూసలేరా మీరు? తర్వాత మాట్లాడదాంలే, మీది మాట్లాడండి. నేను చెప్తున్నా, ఇద్దరు ముఖ్యం కదా మేడం నాకు. ఓకే, కరెక్టే కదా మేడం. ఇప్పుడు అది దాని గురించి చెప్పి, ఎందుకంటే కాదు పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు, అన్ని ప్రిపేర్ ఉన్నాయి మేడం. కిల్లి కిల్లి సాంగ్ ఉంది, ఇది OG2 ఉంది, జూనియర్ రామ్ చరణ్. కిల్లి కిల్లి సాంగ్ ఆయన మీరా? అలా ప్రతాప్ అన్ననే. ఓకే, జూనియర్ రామ్ చరణ్ తో లవ్ యూరో సాంగ్ ఉంది మేడం. జూనియర్ రామ్ చరణ్ మొన్న వచ్చారు. ఓకే, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? సినిమాలు యాక్ట్ చేయాలని మేడం. సినిమాలు యాక్ట్ చేయాలి అంటే హీరోలుగా? నేనైతే హీరోగా సెట్ అవుతాను లేదు తెలియదు, కానీ మంచిగా ఒక యాక్టర్ కావాలా. సైడ్ కానివ్వండి, ఏదో ఒకటి మనం చేసుకునే పనులతోనే దాంట్లో కూడా వచ్చే అవకాశము, లైఫ్ సెటిల్ అవుతుంది. రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. మనకంటూ ఒక షాప్ ఉంది, ఒక పని ఉంది, దాంతోపాటుగా దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చే అవకాశం ఇట్లా వదులుకుందాం, లేదంటే మన పని మనం చేసుకుందాం. మీరు ఇంత కష్టపడి మీరు చెప్పే మాటలన్నీ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అది ఇదనే చెప్తున్నారు. ఇంత కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో స్ట్రగుల్ చేసి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఆ స్ట్రగుల్స్ ఏంటి మెయిన్? అంటే ఈ ఛానల్కు సాంగ్స్ తీసి ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. ఉంది మేడం, ఉంటుంది కదా. నాకు మ్యారీడ్ అయింది, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు మామూలుగా మొబైల్తో తీద్దాం అనుకున్నా మేడం. యూట్యూబే మొబైల్తో తీద్దాం అనుకున్నా. ఓకే అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆలగడ్డలో, రెడ్ ఉమెన్ స్టూడియో అని, గఫారు. ఆ పిల్లోనికి ఫోన్ చేసిన, అతను మొబైల్లో తీసిస్తా, ఎడిటింగ్ చేసిస్తావా అని అడిగిన. అంటే సిస్టంలో అప్పటి వరకు నాకు తెలియదు, అయితే మొబైల్ ఎడిటింగ్ తెలుసు, సిస్టమ్ ఎడిటింగ్ తెలియదు నాకు. దీంతో తీస్తున్నావు అంటే మొబైల్లో తీస్తున్నా అన్న. ఇట్లా మొబైల్తో ఎందుకు, నేను కెమెరాతో తీసిస్తా అన్నాడు. ఆయనకు పిచ్చి అనమాట. ఓకే, అయితే షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా ఏదన్నా తీయాలన్నా కూడా ఆయనకు పిచ్చి. దాని ద్వారా ఆ గఫార్ అనే పిల్లోడు ఛానల్కి చాలా బాగా సపోర్ట్ చేసినాడు మేడం. ఓకే, అసలు ఒక టీం మెంబర్, ఒక నా సొంత తమ్ముళ్ళలాగా అంత బాగా కలిసిమెలిసి బాగా చేసినాము. ఫస్ట్ వీడియో వచ్చేసి భగవత్ కేసరి మేడం, ఆలగడ్డ కుర్రాలు యూట్యూబ్ ఛానల్లో బాలయ్య బాబు గారిది. 9 లక్షల వ్యూస్ వచ్చినాయి మేడం. తీసి పెట్టిన 1 day 2 daysకే 2.5 అట్లా వచ్చినాయి. అదే నేను తీస్తానో లేదు తెలియదు మేడం. ఫ్యూచర్ అప్పటికే వీడియో రిలీజ్ చేసేసరికి ఫస్ట్ వీడియో అంత రీచ్ వచ్చింది మేడం. 0 followers 0 subscribers. తెలీదు, ఏం తెలీదు, నేను చూడలేదు. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత చూస్తాను. అది వచ్చేసి పెట్టేసరికి 2.5 lakhs 2-3 days మేడం. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం అంత సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్నాను నేను. ఫస్ట్ ఎవరు సక్సెస్ రాకూడదు మేడం, ఖచ్చితంగా కష్టాలు ఉండాలి. ఒక రోజులో సక్సెస్ రాకూడదు మేడం నిజంగా. ఇప్పుడు మీకు కూడా ఖచ్చితంగా కామెంట్స్ వచ్చుంటాయి. ఇంతకుముందు మీకు టిక్టాక్ లో కానీ దీంట్లో కానీ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకురా మీరు ఇలా వీడియోలు తీసి మా పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారు అది ఇదని కొద్దిగా నెగిటివ్ గా పెడతారు. మీకు 2 మ్యారేజ్ అయింది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఎందుకు ఆపేద్దామని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు మేడం నాకైతే. నేను ఒక ప్రాజెక్ట్ చేసిన మేడం, బుజ్జి బుజ్జి మరదలా అని. ఓకే, ఫోక్ సాంగ్. దానికి డబ్బులు ఎక్కువ, చాలా నష్టపోయినా మేడం. దాని డబ్బులు ఒక 1,20,000 పోయింట్ ఆ సాంగ్ నాకు. అంటే ఎవరైనా కష్టపడి ఒక మంచి సాంగ్ తీసి మంచి పేరు వస్తుంది, పెట్టిన పెట్టుబడి రాకపోయినా అంతో ఇంత వస్తుంది అనుకున్నాం మేడం. కానీ అది ఏం రాలేదు. దాని ద్వారా నాకు ఫ్యామిలీ నుంచి చాలా ప్రెజర్ వచ్చింది మేడం. బయట ఏమనుకున్నారో నాకు తెలియదు. బయట అనుకున్నారు చాలా మంది, వీనికి పెళ్ళైంది, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నాడు, ఈయనకి సిగ్గుచేరం లేదరా,
ఏం రైడు మా ముస్లిమ్స్ పరువు తీసేస్తున్నాడు అనేది చాలా విన్నా మేడం. నేను ఓకే. ప్రాక్టికల్ గా నేను డైరెక్ట్ విన్నా. మీరు ముస్లిమ్సా? మేము ముస్లిమ్స్ మేడం. అసలు తెలియలేదు నాకు ఇప్పటి వరకు. ఓకే. ముస్లిమ్స్ పరువు తీస్తున్నాడు వీడు అని చాలా మంది మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు మేడం మా అలగట్లో. కానీ నేను అలాంటివి పట్టించుకోకుండా మా ఫ్యామిలీ, మా భార్య, మా అమ్మ నాన్న, మా అత్త మామ, మా అన్న తమ్ముళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలా మంది బాగా సపోర్ట్ చేసినారు మేడం. ఓకే. కానీ ₹1,00,000 డబ్బులు పోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసినాం కదా సాంగ్ పోలేదు మేడం. అది అంటే ఒక పోస్ట్ చేస్తాం మనం, మన వరకు అది రీచ్ అవుతుందో వైరల్ అవుతుందో లేదో మనకు తెలియదు కదా. అది దేవుడు తలరాత. అది డబ్బులు వేస్ట్ చేసినావు, నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు మేడం, పిల్లలు ఉన్నారు, నీకు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు అని. నిజమే కదా, మీకు ఆ భయం లేదా? భయం లేదు మేడం, నిజంగా చెప్తున్నా. దేవుడు అనేవాడు పుట్టించినాడు. ఇప్పుడు మా నాన్నకు మేము 4 పిల్లలం. మా నాన్నకు మా నాన్న పుట్టేటప్పుడు కూడా కొత్త చేతులతోనే పుట్టింటాడు. మా నాన్న చాలా సంపాదించినాడు. అది సంపాదన అనేది సృష్టి ఇస్తుంది, దేవుడు ఇస్తాడు. నేను కూడా నాకు పిల్లలను పుట్టించినాడు దేవుడు, నాకంటూ ఖచ్చితంగా ఇస్తాడు అని నేను ఆ ధైర్యంగాతోనే చాలా ధైర్యం చేసుకున్నాను మేడం. ఆ విషయంలో చేసుకుని యూట్యూబ్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయకూడదు. ఈ రోజు కాకపోతే రేపన్న రోజు ఖచ్చితంగా వస్తుంది మేడం. అది నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. కానీ నేను అంత ఫోక్ సాంగ్స్ కాకుండా మామూలుగా పవన్ అన్నవి, ప్రతాప్ అన్నతోటి నేను వేరే వాళ్ళతోటి చేసి మన ఛానల్ని గ్రోఅప్ చేసుకొని మనలో ఒక్కరికి అవకాశం వస్తే మన అందరికి వచ్చినట్టే అవకాశం అని నేను వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా అయితే ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు అయితే చేస్తాం మేడం. ప్రాజెక్టులు వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు మేడం. అది వస్తుందా రాదా తెలీదు, రాకపోయినా అవుట్ ఆఫ్ మేడం. అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రీచ్ బాగుంది కదా మీది, దేవుని దేవల్ల మేడం. అది అంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఇంతకు ముందు రిలేటివ్స్ ఆ ₹1,00,000 ఎప్పుడైతే పోయినాయో అప్పటి నుంచి మళ్ళీ నెగిటివ్ గా, ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంది రిలేటివ్స్ ది? అలాగే ఉంది మేడం. మళ్ళీ తీస్తున్నావు కదా 2 సార్లు తీయమని అంటున్నారు. అంటే రీచ్ వచ్చినా కూడా తెలియదు కదా మేడం వాళ్ళకు. ఓకే. ఇప్పుడు మా అమ్మమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసు మామూలుగా. మరి మీరు అర్థమయ్యేలా చెప్పరా? చెప్తా మేడం నేను. పాపం వాళ్ళు చెప్తారు అంతే, ఎందుకు కొడుకు కాబట్టి ఇబ్బంది పడకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్తారు. కానీ లైఫ్లో ఖచ్చితంగా మనం సెటిల్ అయితే ఖచ్చితంగా మన పేరు వస్తుంది, డబ్బులు వస్తుంది. మనం పోగొట్టుకున్న దానికంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించచ్చు మనం. డబుల్ తలరాదు మేడం. అది దేవుడు రాసినాడో లేదో తెలియదు నా లైఫ్లో. అది ఖచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం మేడం. ఆపేది ప్రసక్తి లేదు మేడం. కొన్ని గ్యాప్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా అయితే తీస్తూనే ఉంటాం మేడం. ఒక 1 month గ్యాప్, 2 months గ్యాప్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఛానల్ అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేడం. వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తూనే ఉంటాము. కానీ నాకు పెళ్ళయింది మేడం. పెళ్ళైన కూడా ఎవరన్నా భార్య వేరే అమ్మాయితో డ్యాన్స్ చేస్తాంటే ఒప్పుకున్నది మేడం? లేదు కదా. అవును, మీ వైఫ్ ఎలా ఒప్పుకుంటుంది? మీరు మళ్ళీ తీసుకొచ్చే అమ్మాయిలు కూడా మేము నిజంగా మా వాళ్ళకి చూపిస్తే మీరు వచ్చే ముందు ప్రొఫైల్ అసలు ఏ క్రియేషన్ నిజంగా ఇలా ఇంత మంచి అమ్మాయిలు వీళ్ళకి ఎందుకు వస్తారు అన్నట్టు ఆ టైం మాట్లాడారు. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు మీరు? అదే ఫ్రెండ్ సర్కిల్ మేడం అంతా. ఇప్పుడు వయ్యారి బొమ్మ సాంగ్ ఉంది కదా మేడం, ఆ వయ్యారి బొమ్మ సాంగ్కి అమ్మాయి మాట్లాడింది ఉదయన్ అని ఉన్నాడు మేడం, అన్నది పుత్తూరు. ఆయన డిఓపి అన్ని చేసినాడు వయ్యారి బొమ్మ సాంగ్కి. డిఓపి, ఎడిటింగ్, డిఏ మొత్తం చేసి ఆయన వర్క్ ఖచ్చితంగా వర్క్ పర్ఫెక్ట్ చేసినాడు. మన ఇద్దరు వర్క్ మేము పర్ఫెక్ట్ చేసినాం మేడం. ఒకరికొకరు పర్ఫెక్ట్ చేసినారు కాబట్టి వయ్యారి బొమ్మ సాంగ్ ఎంత మంచి రీచ్ వచ్చింది మేడం. చాలా బాగా మంచి మన ఆలగడ్డ కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ వయ్యారి బొమ్మ సాంగ్ మేడం. నిజంగా మేడం అది చాలా బాగా వచ్చింది. అమ్మాయిలు అంటారా, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ మాట్లాడి అట్లా సపోర్ట్ చేస్తా ఉంటే ఒకరికొకరు సోషల్ మీడియాలో హెల్ప్ చేసుకోవాలి మేడం. కానీ మాకేమనిపిస్తుంది అంటే మీరు పెట్టే అమ్మాయి ఆ క్రియేటింగ్ స్కిల్స్ కానీ మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా రీక్రియేషన్ చేస్తుంటే వీళ్ళకి వెనకాల బాగా ఉన్నట్టుంది, అందుకే ఇలా చేస్తున్నారు అని అంత అలా కనిపిస్తుంది మాకు చూడడానికి వీడియోస్ చూస్తుంటే. క్వాలిటీ కానీ నిజం చెప్పమంటారా మేడం? నేను ఫోక్ సాంగ్ క్వాలిటీ చూస్తారా లేకపోతే యాక్టింగ్ చూస్తారా? ఫస్ట్ యాక్టింగ్ క్వాలిటీ అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు పెట్టుకున్న అమ్మాయి వీళ్ళు ఇంతలా ఇప్పుడు అమ్మాయిలు ఊరికే ఏమన్నా మీకు 100-200 వచ్చి నేను యాక్ట్ చేసేస్తాను అంటారా ఏంటి? లేదు మనకైతే ఇప్పుడు వరకు ఎవరు ఫ్రీ చేయలేదు మేడం అమ్మాయిలు. అదే తెలుస్తుంది. అదే దాన్ని బట్టి 5 ఊర్లు కలిస్తే ఒక సాంగ్ అవుతుంది, 5 ఊర్లు కలిస్తే ఒక సాంగ్ అవుతుంది. కాబట్టి ఈయనది ఎవరు అలాగంటే నాది డోన్, ఆయన తిరుపతి, ఆ అమ్మాయి ఒంగోలు,
ఆయన మన కరీంనగర్ ఇంకోటి 5 ఊళ్ళు కలిసి ఒక సాంగ్ అయిపోతుంది దీంట్లో. అట్లా చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఛానల్ ఖచ్చితంగా 100% భాషకి సపోర్ట్ 100% ఉంటుంది ఖచ్చితంగా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదమ్మా. అలాగా మాకు మా భార్య కూడా చాలా బాధపడింది మేడం. అది కూడా బుజ్జి బుజ్జి మడతల సాంగ్, ఫోక్ సాంగ్కి డబ్బులు అప్పు తెచ్చి పెట్టింది మేడం. అది అప్పు తెచ్చి ఆ సాంగ్ ఇన్వెస్ట్ చేసిన, సాంగ్ పోయింది. అది మళ్ళా డీజే వర్షన్ తీసిన మేడం దానికి. బుజ్జి బుజ్జి మడతలకి డీజే వర్షన్ చేసిన, దానిలో పోయినది దీనిలోనే హిట్ అవుతుందని. అది లేదు, దానికి 120, దీనికి 50, 2 lakhs దగ్గర అది అయిపోయింది మేడం. దానికి ఆ 2 lakhs పోయేసరికి ఫ్యామిలీలో నేను ఆర్థికంగా చాలా వీక్ అయిపోయినా మేడం. చాలా మందితో మాటలు పడినా, అప్పులు చేసిన వాళ్ళతో మాటలు పడినా, ప్రస్తుతానికి కూడా పడుతూనే ఉన్నా మేడం. కానీ ఏదో ఒక రోజు నాకంటూ ఒక టైం వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మందితో మా ఆలగడ్డలో మేడం, నిజంగా చెప్తున్నా, నేను ఆలగడ్డలో కుర్రాల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది ఆలగడ్డ టైటిల్ తోటి చాలా మంది చేయాలని పెట్టినారు. టైటిల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్ చాలా మంది పెట్టినారు. కానీ ఒక వీడియో తీసేసినారు అనమాట. ఒక వీడియో చాలా మంది చేస్తుంటారు, ఎవరి ప్యాషన్ వాళ్ళకి మేడం. వాళ్ళకి పెట్టే హక్కు వాళ్ళకు ఉంది, తీసే హక్కు వాళ్ళకు ఉంది. నా హక్కు నాకుంది, వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. కానీ నేనైతే ఆగలేదు మేడం. అందరు ఆగిపోయినారు లేదు తెలియదు, కానీ నేనైతే ఆగిపోను కూడా మేడం. నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా దేవుని వల్ల మేమందరం కలిసి, నా సపోర్ట్ ఉంటుంది మా అందరం కలిసి ఖచ్చితంగా మేడం లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనేది ఉంది మేడం. నేను ఇన్ని వీడియోస్ తీసినా కదా మేడం, ఆలగడ్డ కుర్రాలు యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ చేసినాము, ఫైట్ సీన్స్ తీసినాము, కామెడీ సీన్స్ తీసినాము, కవర్ సాంగ్స్ తీసినాము. ఎన్ని వీడియోస్ ఇయని ఆనందం నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా మేడం. వైఆర్ బొమ్మ సాంగ్ ఇచ్చింది మేడం నాకు. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దేవుని వల్ల రికవర్ అయింది మేడం. ఇప్పుడు మీరిద్దరూ కలిసి చేయడం వల్ల సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంత ఆనందంగా ఇలా ఉన్నారు. నేను చాలా మందిని ఇలా ఇంటర్వ్యూస్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళు చాలా మా బాండింగ్ అసలు ఎవరు విడగొట్టలేరు, అది ఇది మేము ఎప్పటికీ కలిసి ఉంటాం ఈ టైప్ లో చెప్తారు. బట్ మళ్ళీ వాళ్ళే వచ్చి వాడు ఇలా చేశాడు అలా మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా మీరు కలిసే ఉంటారు అని ఎప్పటికీ నమ్మకం ఉంది మేడం. 7 సంవత్సరాలు మేడం. మేము షూటింగ్ లో కొట్లాడుకుంటాం ఇద్దరం, తెలుసలేదు మీకు ఆ విషయం. అడుచుకుంటాం, కలుసుకుంటారు, మళ్ళీ ఇంటర్మీడియట్ అవుతుంది. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు మీ ఇద్దరు? ఆలోచనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెమెరా ముందుకు వచ్చిన తర్వాత షూటింగ్ చేసినప్పుడు ఆ షూటింగ్ నాకు బాగా ఫస్ట్ అది రావాలా, అది రాకపోయేంత వరకు కొంచెం కోపంలోనే ఉంటాను. దాంట్లోనే ఇద్దరు కొట్లాడుకుంటాం మేడం, వెంటనే కలిసిపోతాం. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? దేవుని వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. ఆయన ఒకటే క్లాస్ కాకపోవచ్చు, ఒకటి ఊరు కాకపోవచ్చు, సోషల్ మీడియా ద్వారా బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. ఆయన కాంటాక్ట్ మీ ఫోన్ లో ఏమని సేవ్ చేసి ఉంటదండి? ప్రతాప్ అన్న జనసేన పార్టీ. జనసేన పార్టీ అంటే అప్పుడు నేను 2019లో సేవ్ చేసుకునేది ప్రతాప్ అన్న జనసేన పార్టీ అని సేవ్ చేసుకునే మేడం. అట్లా సేవ్ చేశారు? భాషా ఫ్రెండ్ అని ఫీడ్ చేసుకుని కావాల్సిన చూపిస్తాను. అప్పుడు టిక్ టాక్ టైంలో ఈయన ద్వారానే నాకు కూడా ఒక ఫేమ్ వచ్చింది మేడం. అప్పుడు నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, 1 million ఫాలోవర్స్ ఉన్నారు టిక్ టాక్ లో. నాకు అది పోయింది, బాధాకరం మేడం. ఈయన వల్ల మీరు టిక్ టాక్ లో మీకు ఫేమ్ వచ్చింది? నిజం మేడం, నేను ఒప్పుకుంటాను. అది వీడియో కూడా ఉంది నా కాడ, చూపిస్తాను మీకు. ఆయన నాకు ప్రమోట్ చేసిన వీడియో కూడా ఉంది నాకు 2019లోది. ఇప్పుడు సోషల్ మీడియాకి మీరు పరిచయం అవడానికి కారణం ఆయన వల్ల మీరు ముందుకు వచ్చారా, మీ వల్ల ఆయన పైకి వచ్చారా? అది ఎలా చెప్తాను మేడం, అది అంటే మాట చెప్పారు. నేనైతే యూట్యూబ్ లో ఫస్ట్ ఆయన పరిచయం చేసింది నేనే అని మీరు ఒక మాట చెప్పారు. అవును, యూట్యూబ్ లో తీసుకొచ్చింది నేనే మేడం. టిక్ టాక్ లో అయితే నాకు పేరు ఇచ్చింది అన్న ద్వారా, నాకు టిక్ టాక్ ద్వారా నాకు పేరు వచ్చింది మేడం. యూట్యూబ్ లో సాంగ్ స్టార్ట్ చేయడమే మన ఛానల్ లో చేసినాడు మేడం. అన్న వకీల్ సాబ్ తీసినాం ఫస్ట్, వకీల్ సాబ్. తర్వాత జనసేన సాంగ్, తర్వాత లేలే సాంగ్, తర్వాత వయ్యారి బామ్మ. నేను మీకేం చెప్తానంటే మీ పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ ఆ స్వాగ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ఈయన ఆయన యూట్యూబ్ ఛానల్ అంటాను ఏమంటారు? అది ఉండింటే ఇప్పటికి మేము కొట్లాడుకొని వస్తున్నాయి. ఆల్రెడీ కొట్టుకుంటున్నారు అన్నారు కదా షూటింగ్ లో. జస్ట్ సరే ఇప్పుడు ఏం చెప్తారు దానికే? అట్లా చెయ్యరు, అట్లా లేదు అని నేను అనుకుంటాను. నాకు తెలుసు, 7 సంవత్సరాల నుంచి చూసినాం కాబట్టి నాకు తెలుసు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అంతటి వాడే చాలా మంది విషయాల్లో మోసపోయాడు. ఈవెన్ జనాల విషయంలోనే చాలా సార్లు
సీఎం అవుతారని వచ్చి ఓట్లు వేయకుండా జనాల మీద నమ్మకంతో ఆయన ఓడిపోయారు. మీరెంతండి? మేడం ఇది మనకు ఒక ప్లాట్ఫారం మేడం. ఆ ప్లాట్ఫారాన్ని ఆయన యూజ్ చేసుకోవాలా, ఆ ప్లాట్ఫారాన్ని నేను యూజ్ చేసుకోవాలా. ఆ సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన నాకేం డబ్బులు రాదు. సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన లక్షలు పెట్టుబడి పెట్టినా కానీ వ్యూస్ రాకపోతే ఇవ్వడం ఏం చేయలేము. ఆయనను వాడుకొని ఏదో వ్యూస్ తీసుకోవాలని ఏం ఉద్దేశం ఏం లేదు మేడం. ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ నిలబడిపోవాలని అంతే. ఓకే, ఒకవేళ మంచి రెవెన్యూ జనరేట్ అయింది అనుకోండి, తీసుకుంటాము. ఇద్దరు సేమ్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటారా? అరే లేదు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టాను నాది, అట్లా ఏమున్నదిలే కానీ నేనే నీకు యూట్యూబ్ లో ఛానల్ ఇచ్చాను అని ఏదో ఒక రోజు మిమ్మల్ని అంటారు. ఆ రోజు మీరు ఏం చేస్తారు? డబ్బుల మీద మమకారం ఉన్న వ్యక్తి అయితే కాదులే మేడం. మీకు డబ్బులు అవసరం లేదా? డబ్బుల మీద ఉన్న మమకారం అయితే ఏం లేదు, నాకు కూడా ఏం లేదు. ఏమంటే చెప్తున్నాడు ముందే కానీ నిత్యావసరం మేడం డబ్బు అనేది. డబ్బును చూసి ఫ్రెండ్షిప్ అయితే ఏం చేయడు, ఆయనను అర్థం చేసుకోవాలంతే. ఓకే, మీకైతే నమ్మకం ఉంది ఆయన మీద, మిమ్మల్ని యూజ్ చేసుకోవట్లేదని. యూజ్ చేసుకోవట్లేదని మీకైతే నమ్మకం ఉంది. యూజ్ చేసుకోవడం ఇప్పుడు యూజ్ చేసుకోవడం అంటే ఏంది మేడం, నాకు అర్థం కాదు. మీకు చాలా మీరు పర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ లాగా స్వాగ్ మెయింటైన్ చేస్తున్నారండి. అది ఇందాక ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను బయట తీసుకొచ్చిన మేడం టిక్ టాక్ నుంచి. మీలో టాలెంట్ ఏం లేకపోతే ఆయన ఎలా బయట తీసుకొస్తారు? అదే నేను చెప్తూ బయట తీసుకొని వచ్చినా కదా, నేనే తీసుకొని వచ్చినతోనే నేను ఎట్లా మోసపోతాను చెప్పండి. ఓ మీరే తీసుకు నేను యాక్చువల్లీ పవన్ అన్న వీడియోస్ తీస్తా ఉంటే మేడం టిక్ టాక్ లో స్టైల్ డైలాగ్స్ అవి తీస్తా ఉంటే ఒకరోజు ఒక బిల్టుది గుడుంబ సింగ్ టిక్ 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 అనేది ఒకటి సాంగ్ ఒక స్టెప్ తీసినాడు అంతే. ఓకే, ఏదో మెసెంజర్ లో మెసేజ్ పెట్టినా, అన్న నీ నెంబర్ పంపి అన్న అని మాట్లాడినాము. ఇంకా పోయి కలిసినాము, ఫస్ట్ టైం కలిసినప్పుడే ఇట్లా. అప్పటి వరకు నా యూట్యూబ్ నా టిక్ టాక్ ఐడి అనేది ఒక నార్మల్. అన్నను కలిసిన తర్వాత నా ఐడి టిక్ టాక్ ఐడి వచ్చేసి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంప్రూవ్మెంట్ అయిన టైంలోనే టిక్ టాక్ పోయింది. ఓకే, దాన్ని అలాగే మెయింటైన్ చేసి ఇంకా ఇచ్చిపెట్టినా మేడం. ఒక 3 years యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు మేడం. అన్ని బంద్ చేసి మటసంగా జుబ్బా వేసుకొని గడ్డం పెంచుకొని నమాజ్ పోతా ఉంటాయి. ఓకే, నిజంగా మేడం. దేవుని బాగా నమ్ముతారా మీరు? నమ్ముతా మేడం, అల్లాని నమ్ముతా. ఓకే ఓకే, అల్లా అంటే దేవుడే, ఇంకా దేవుని నమ్ముతా మేడం. నాకు ఇది అర్థం కాలేదండి. మరి పవన్ కళ్యాణ్ ఫుల్ పవన్ కళ్యాణ్ అట్లా అంటారా? వద్దులే మేడం, ఫైట్ చేస్తా ఉంటారు కదా. అలా ఏం లేదు మేడం. మన ధర్మాన్ని పాటించు, ఇతర ధర్మాన్ని గౌరవించు. ఆయన ధర్మం గురించి ఆయన పోరాడుతున్నాడు, మన ధర్మం గురించి మనం పోరాడాలా. ఆయన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు తప్ప మన ధర్మం గురించి మాట్లాడలేదు కదా. నా పాలసీ ఏంటంటే నేనున్నా మేడం, నేను ముస్లిం. నేను వేరే వాళ్ళ ధర్మం గురించి, వేరే వాళ్ళ మతం గురించి నేనైతే ఏం బ్యాడ్గా ఎప్పుడు కూడా మాట్లాడను మేడం. చేతనైతే నా మతాన్ని, నా ధర్మాన్ని నేను గౌరవించుకోవాలా, నేను ఆచరించుకోవాలా. వేరే ధర్మం జోలికి పోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఓకే, ఆయన ధర్మం గురించి ఆయన పోరాడుతున్నాడు. ఆయన నమ్మిన ధర్మం అది, నేను నమ్మిన ధర్మం నేను. ఆయన ఏదో సనాతన ధర్మం ఉంటున్నాడని నేను ఆయన ఫ్యాన్ కాకపోవడానికి అది ఏం లేదు కదా. ఓకే ఓకే, అది ఓకే. ఈయన కూడా ముస్లిమా? కాదు కదా, హిందువు మేడం. హిందూ. కానీ మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ మాత్రం మంచి అదృష్టం మేడం, అంతే. అది అదృష్టం మేడం. ఇప్పుడు జనరల్ గా బయట ఇష్యూస్ అవుతాయి కదా మతాలకి, కనీసం మినిమం మీ ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్. ఒక రోజు కూడా ఇన్ని రోజులు వాళ్ళు మామూలుగా హిందువులు ఉన్నా అని ఏ కులం అని నేను అడిగినా నాన్న. మామూలుగా హిందువులలో కులాలు ఉంటాయి, మాకు తెలుసు కదా మీకు. ఒకరోజు కూడా అడగలేదు మేడం, నాకు అవసరం రాలేదు అడగాల్సిన. నేను ఆల్రెడీ ముస్లిం అని అన్నకి తెలుసు, నా పేరు భాష అంటేనే ముస్లిం. ప్రతాప్ అంటే ఎవరో నాకు తెలియదు కదా. ప్రతాప్ అంటే తెలుసు అంతే, ఆ మతం తెలుసు, హిందువులని, కులం తెలియదు కదా నాకు. మీరు ఏంటండి ఇంకా పవన్ కళ్యాణ్ లో కొంచెం షార్ట్ కట్ లో తక్కువ మాట్లాడాలి అని అలా ఏమన్నా అది కూడా పెట్టుకున్నారా? లేదు మేడం, ఛాన్స్ భాషకిద్దామని ఇంతసేపు. ఛాన్స్ భాషకిద్దామని ఆల్రెడీ టిక్ టాక్ లో ఒక ఛాన్స్ ఇచ్చేసారు. యాక్చువల్లీ నా కోసం వచ్చినట్టు ఇంటర్వ్యూకి పాపం. మీరు ఫోర్స్ చేసి తీసుకొచ్చారా? ఫోర్స్ అని ఏం లేదు, మీరు మెసేజ్ పెట్టినారని నాతో చెప్పినాడు. ఓకే, యాక్చువల్లీ 2-3కే రావాలనుకున్నాం మేము, January 3. ఇంకా మా చెల్లెలు పెళ్ళి అయ్యి రాలేకపోయినాం మేడం. ఫస్ట్ ఆయన వీడియోస్ చూసినప్పుడు వీళ్ళేంటి మా పవన్ కళ్యాణ్ తో పోల్చుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు అది ఇది అని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దాని వెనుకున్న కష్టం, మీకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టం ఎంత ఉంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. సో అసలు గ్రేట్ అసలు మీరిద్దరు. అయితే నేను ఇంకా ఫినిష్ చేసే ముందు మీ నోట్ నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించిన మూవీస్ కి సంబంధించిన డైలాగ్స్ ఏదైనా వినాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు చెప్పండి. తప్పు చెడ్డవానిదో చేత కానివాడదో కాదు మిత్రమా,
చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళది గుర్తుంచుకో. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు ఏలుతారు. అంటే చెప్పండి. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. నిజంగానే కనబడుతుంది మాకు. ఓకే, మీరు రాహు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడే అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలియకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? త్రుటిలాత్మల కూటమికి ఒక కుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? అంటే ఒక ఓటమి, మా ఇద్దరు జ్ఞాపలేదు మేడం, ఒక ఓటమి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వ్యూస్ పోయినంత మాత్రాన, డబ్బులు అయిపోయినంత మాత్రాన ఆగిపోయే తత్వం అయితే కాదు మాది. ఖచ్చితంగా ముందరికి వెళ్తాం. ఫ్యూచర్లో మేము అనుకున్న స్థాయికి వెళ్తాము. ఖచ్చితంగా మా వీడియోస్ పవన్ అన్న చూడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని అన్న చూసి దాని ద్వారా సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అది మేడం. ఇంకా వకీల్ సాబ్ లో ఒక డైలాగ్ ఉంటది, ఆయన చూసినా ఒకటే చూడకుండా ఒకటే ప్రయత్నం ఆపం పవన్ అన్న గురించి. ఎందుకంటే ఏదో ఆశించి ఏదో చేసేది కాదు, బయటికి చెప్తున్నాం. ఆయన కొంతమంది చెప్పలేకపోతున్నారు, మనం చెప్తున్నాం సోషల్ మీడియాలోకి వచ్చి, అంతే, దాంట్లో డౌట్ లేదు. ఏదో వకీల్ సాబ్ లో ఒక డైలాగ్ ఉంటది మేడం, వాళ్ళు సామాన్యులు, నీళ్ళంటోళ్ళు పెడతా అంటే ఆశపడతాడు, బెదిరిస్తే భయపడతాడు, ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి, వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను వాళ్ళకు అంటారు చూడండి. అది చాలా ఇష్టం మేడం డైలాగ్ నాకు. ఓకే, పవన్ అన్న డైలాగ్ ఏ చెప్పమని చెప్తాను మేడం, దుమ్ములు చెప్తాం, అర్థం అయిపోయింది, ఏం చెప్పమని చెప్తాం. మన యూట్యూబ్ ఛానల్లో మంచి సాంగ్స్ వస్తాయి, ఫైట్ సీన్స్ కూడా వస్తాయి త్వరలో. మీరు ఇందాక కిల్లి కిల్లి సాంగ్ అనగానే నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు చూద్దాం మేడం? నెక్స్ట్ మంత్ అయిపోతుంది మేడం అది. ఓకే, ఫిబ్రవరిలో షూట్ అయిపోతుంది, రిలీజ్ కూడా అయిపోతుంది మేడం ఫిబ్రవరిలో. ఖచ్చితంగా కిల్లి కిల్లి సాంగ్ మంచి వైబ్ ఇస్తుంది మేడం. ఓకే, యాజ్ ఇట్ దింపేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్. ఇంకా అది పవన్ అన్న నమ్మకం గట్టి నమ్మకం. ఆయనకే ఆయన మీద నమ్మకం లేదు కానీ నాకు ఆయన మీద చాలా నమ్మకం మేడం. ఓకే, సింగిల్ టేకే చేసేస్తాడు. ఓకే ఓకే, అది నా నమ్మకం. ఓకే, మీరు ఇంక ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పనా? ఇట్లే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నన్ను ఎట్లే ఆదరించి ముందు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా అందరికి పేరు పేరున అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను. ఏదన్నా తప్పు వీడియోలో చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించండి దయచేసి, చేతులు వేడుకుంటున్నాను. ఏదైనా తప్పు చిన్న తప్పులు ఉంటాయి బ్రో, దాన్ని క్షమించండి దయచేసి. ఎందుకంటే సాంగ్ భారం అనే కష్టంతో చేస్తుంటాం, కానీ ఏదైనా విషయం కూడా థ్యాంక్ యూ బ్రో సో మచ్. ఏదైనా థ్యాంక్ యూ తప్పు. ఓకే, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ ఎలా రీక్రియేషన్స్ చేయాలి, మమ్మల్ని ఇంకా అలరించాలి. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మేము ఏదైతే మిస్ అవుతున్నామో అది మళ్ళీ మళ్ళీ మాకు చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాలగడ్డ కుర్రాలు యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటిలాగా ఎలా అయితే సపోర్ట్ చేశారో మా ఛానల్కి, అప్పట్లాగానే ఇప్పుడు ఫ్యూచర్లో మేము తీయబోయే ప్రాజెక్టులందరికీ సపోర్ట్ చేయండి. నా వెనుక నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మా డిఓపీస్ కానివ్వండి, మా ఎడిటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, చాలామంది చాలా విధాలుగా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ రుణం అయితే నేను తీర్చుకోలేను. మమ్మల్ని ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుంటాను. నేను ఎదిగినా ఎదగకపోయినా, కిందికి ఉన్నా పైకి ఉన్నా నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మీరు నా గుండెల్లో ఉంటారు. ప్రతి ఒక్కరు మీరు నాకు సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా ఇద్దరం కలిసి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.